ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. పౌర్ణమిలోపు వృశ్చిక రాశి వారికి యమగండం పొంచి ఉంది. అలాగే మీ జీవితంలో 4 అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. మీ తలరాత మారబోతోంది. వృశ్చిక రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా కూడా ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడండి. మరి వృశ్చిక రాశి వారికి ఎటువంటి యమగండం పొంచి ఉంది, ఏ విషయంలో అదృష్టం కలిసి వస్తుంది, అలాగే వీరి జీవితంలో జరగబోయే 4 అతిపెద్ద సంఘటనలేంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే వృశ్చిక రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారి జీవితంలో అనేక అద్భుతాలు జరగబోతున్నాయి. మీరు ఎన్నడూ చూడని అదృష్టాన్ని చూడబోతున్నారు. ప్రతి రంగంలోనూ వృశ్చిక రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. మీరు ఎప్పటి నుండో వాయిదా వేస్తున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. వృశ్చిక రాశి వారికి సూర్యగ్రహ ప్రభావం ద్వారా ఒక సహజమైన శక్తి ఏర్పడుతుంది. దీని ద్వారా మీరు ఎంతో ప్రకాశవంతంగా మారుతారు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారి యొక్క వాక్చాతుర్యం అనేది మరింత మెరుగుపడుతుంది. మీరు ఎదుటివారితో మాట్లాడే విధానం అనేది ఎదుటివారిని ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఎదుట వ్యక్తులను ఆకర్షించే విధంగా ఉండే మీ వాక్చాతుర్యం మీ చుట్టూ ఉండే వాళ్ళను ఆకట్టుకుంటుంది, మీ వైపు ఆకర్షించేలా చేస్తుంది. తద్వారా మీకు మరిన్ని మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఏది ఏమైనా వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. పౌర్ణమిలోపు వృశ్చిక రాశి వారి జీవితంలో ఎన్నడూ మర్చిపోని విధంగా మారుతుంది. ఆర్థిక విషయాల్లో దూకుడు ప్రదర్శిస్తారు. ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీరు అత్యధిక ఆవేశంతో కొన్ని ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవటం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం. దీని ద్వారా మీకు ఆర్థికపరమైన ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో మీ యొక్క వృత్తి వ్యాపారాలలో ఆర్థికపరమైన ఎదుగుదల చూస్తారు. వృశ్చిక రాశి వారు దూర ప్రయాణాలు చేస్తారు. దూర ప్రయాణాలు లాభిస్తాయని చెప్పవచ్చు. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఆర్థిక క్రమశిక్షణ, సమయపాలన అధికంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. వీరిని భయపెట్టి పనులు చేయించుకోవడం చాలా కష్టం. వృశ్చిక రాశి వారు అంటే కఠిన స్వభావాలు అని సమాజంలో వీరి పట్ల ఒక భేదాభిప్రాయం ఉంటుంది. దీని ద్వారా ప్రతి ఒక్కరూ వీరిని చూసి వీరు చాలా కఠినాత్మకులు అని అభిప్రాయానికి వస్తారు. తద్వారా వీరు కొన్ని సందర్భాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృశ్చిక రాశి వారితో ఎలా అయినా పనులు చేయించుకోవడానికి ఇతరులు ఎక్కువగా శ్రమిస్తారు. వృశ్చిక రాశి వారు ఇతరులకు మంచి చెప్పినప్పటికీ కూడా దానిని సమాజం గుర్తించదు. ఎన్ని మంచి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా వీరికి సమాజంలో గుర్తింపు అనేది ఉండదు. వృశ్చిక రాశి వారు తాము నమ్మిన సిద్ధాంతాలను ఆచరిస్తూ ఉంటారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా తాము నమ్మిన సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశి వారు ఈ సమయంలో వీరు వేసే అంచనాలన్నీ కూడా 100% నిజమవుతాయి. స్నేహితులు, కుటుంబం, బంధుమిత్రులతో అందరితోనూ ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. వృశ్చిక రాశి వారి జీవితంలో వారి స్నేహితులు అనేక సందర్భాలలో వీరికి తోడుగా నిలుస్తారు. స్నేహితుల ద్వారా పొందే సహాయం వీరి జీవితంలో ఎప్పటికీ మర్చిపోనిదిగా ఉంటుంది. వృశ్చిక రాశిలో జన్మించిన పురుషులు స్త్రీల ద్వారా ఎక్కువగా మోసపోతూ ఉంటారు. వృశ్చిక రాశి వారు రాజకీయాలలో బాగా రాణిస్తారు. రాజకీయ రంగంలో ఉన్న వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతుంది. ప్రజలలో మీ పట్ల నమ్మకం ఏర్పడుతుంది. ఈ నాయకుడు మన కోసం శ్రమిస్తాడు అనే భావన ప్రజలలో కలుగుతుంది. విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. ఎంతో కాలంగా పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వృశ్చిక రాశి వారి కల నెరవేరుతుంది. ఈ సమయంలో మీ విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడమే కాకుండా మీ కలలు నెరవేర్చుకునే అవకాశం కూడా మీకు లభిస్తుంది. వృశ్చిక రాశి వారు ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే ఆ పనిని పూర్తి చేసేంత వరకు కూడా నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వారికి పట్టుదల చాలా అధికంగా ఉంటుంది. అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసేంత వరకు కూడా పట్టిన పట్టు వీడకుండా కష్టపడతారు. వృశ్చిక రాశి వారు కొద్ది కాలం పరిచయంతోనే ఏర్పడిన స్నేహితులను చాలా గుడ్డిగా నమ్ముతారు. ఈ విధంగా ఎదుట వ్యక్తులను గుడ్డిగా నమ్మడం ద్వారా వారితో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
తాము నమ్మిన వ్యక్తులే తమను మోసం చేసేసరికి వృశ్చిక రాశి వారికి ఎంతో మానసిక ఆందోళన పెరుగుతుంది. నమ్మిన వ్యక్తులను మోసం చేయడం అనేది వృశ్చిక రాశి వారికి ఎక్కువ సందర్భాలలో జరుగుతూ ఉంటుంది. అందువలన వృశ్చిక రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుట వ్యక్తులకు తమ విషయాలను చెప్పుకోవలసి వచ్చినప్పుడు వారు ఎంతవరకు మీకు స్నేహితులు అని 1-2 సార్లు ఆలోచించుకొని మీ విషయాలను షేర్ చేసుకోవడం మంచిది. అదేవిధంగా స్త్రీల విషయాల్లో వృశ్చిక రాశి వారు చాలా త్వరగా మోసపోతూ ఉంటారు. స్త్రీల విషయంలో వచ్చేసరికి వృశ్చిక రాశి వారికి వారు చెప్పిందే నిజమనే భావన కలిగి ఉంటారు. అందువల్ల స్త్రీల పట్ల తమ వైఖరిని మార్చుకోలేక ఎక్కువ సందర్భాలలో మోసపోతూ ఉంటారు. వృశ్చిక రాశి వారు కెరీర్ పరంగా మధ్యమ ఫలితాలను పొందబోతున్నారు. ఈ సమయంలో పనిలో ఒత్తిడి పెరుగుతుంది. మీ పై అధికారులకు మీకు పని విషయంలో మనస్పర్ధల కారణంగా వాగ్వాదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ పై అధికారులతో మీరు మాట్లాడే తీరు సరిగ్గా లేకపోవడం ద్వారా ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొంటారు. అందువల్ల ఎదుట వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడడం మంచిది. అంతేకాకుండా మీ వాక్చాతుర్యాన్ని ప్రదర్శించడం చాలా అవసరం. ఇతరులను నొప్పించే విషయాన్ని కూడా బాధ లేకుండా వాక్చాతుర్యాన్ని ప్రదర్శించి చెప్పడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. వృశ్చిక రాశి వారు ఈ సమయంలో నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. ధన, కనక, వస్తు వాహనాలను కొనుగోలు చేయడంతో పాటు మీ స్థిర చరాస్తులను అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వృశ్చిక రాశి వారు ఈ సమయంలో భాగస్వాములతో మరింత సన్నిహితంగా ఉండడం ద్వారా మీకు మీ భాగస్వాములకు మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోయి మీ సంసార జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. ఎంతో కాలంగా కోర్టు తగాదాలతో ఇరుక్కున్న పూర్వీకుల ఆస్తులు మీవవుతాయి. మీ ప్రమేయం లేకుండా కోర్టు తగాదాలన్నీ కూడా తీరిపోయి కోర్టులో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది. పెట్టుబడిదారులకు లాభాల వర్షం కురుస్తుంది. మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి చోట మీకు లాభాలు వస్తాయి. గోరంత పెట్టుబడి పెట్టడం ద్వారా కొండంత ఫలితాన్ని పొందుతారు. పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువ అవుతుంది. అనుకూలమైన గ్రహస్థితి వల్ల వృశ్చిక రాశి వారికి విద్యపరంగా ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ రంగంలో ఉన్న వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో మీ కలలు నెరవేర్చుకునే అవకాశాలు లభిస్తాయి. సూర్యుని అనుగ్రహం ద్వారా వృశ్చిక రాశి వారికి వ్యాపార పరంగా కూడా మంచి రోజులు రానున్నాయి. వృశ్చిక రాశి వారికి వ్యాపార పరంగా కూడా ఎంతో అనుకూలంగా ఉంది. భాగస్వామ్య వ్యాపారం చేసే వృశ్చిక రాశి వారు ఈ సమయంలో ఎన్నో లాభాలను పొందుతారు. నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి కూడా గ్రహస్థితి అనుకూలించడం వల్ల మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. ఎప్పటి నుండో సంతానం కలగక ఇబ్బంది పడే వారికి ఈ సమయంలో ఇబ్బందులన్నీ కూడా తొలగి సత్సంతానం కలుగుతుంది. సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ నిరాశ చెందిన దంపతులకు ఈ సమయంలో సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ యొక్క సంతానం ద్వారా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. గ్రహ మార్పిడి కారణంగా ఎంతో కాలంగా వివాహం కోసం ఎదురు చూస్తున్న, వివాహం కాక ఇబ్బంది పడుతున్న వారికి ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగి సకాలంలో వివాహం జరుగుతుంది. మీ యొక్క ప్రేమ సఫలీకృతమవుతుంది. వివాహం విషయంలో వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది. ప్రేమించిన వ్యక్తులు వివాహం విషయంలో తమ కుటుంబ సభ్యులతో మొదటగా ఇబ్బంది పడినా ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీకు భాగస్వామిగా వచ్చే వ్యక్తి ద్వారా ప్రశాంతత, సంతోషం, ప్రేమ, ఆనందం, ఆర్థికపరమైన లాభాలను పొందుతారు. వీరి దాంపత్యం విషయంలో మొదటిగా కలహాలు చోటు చేసుకున్న భాగస్వాముల మీద ఉన్న ప్రేమ ద్వారా ఆ కలహాలన్నీ కూడా తొలగిపోయి సంతోషంగా ఉంటారు. ఆరోగ్యపరంగా వృశ్చిక రాశి వారు జలుబు, గొంతుకి సంబంధించిన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కోసం వృశ్చిక రాశి వారు సమయానికి ఆహారం తీసుకోవడం, సరైన నిద్ర చాలా అవసరం. వ్యాయామం, యోగా ద్వారా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలరు. మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం వృశ్చిక రాశి వారు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. హనుమాన్ చాలీసాను నిత్యం పఠించడం ద్వారా మంచి ప్రయోజనాలను పొందుతారు. వృశ్చిక రాశి వారు తమకు ఉన్నంతలో ప్రతి వారం కూడా ఎంతో కొంత దానం చేయటం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసే విషయంలో వృశ్చిక రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎదురుగా వస్తున్న వాహనాలను గమనించుకుంటూ ప్రయాణం చేయటం వల్ల మీకు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు. సో చూసారు కదండి, పౌర్ణమిలోపు వృశ్చిక రాశి వారికి ఎటువంటి యమగండం పొంచి ఉంది, అలాగే వీరి జీవితంలో జరగబోయే అతిపెద్ద 4 సంఘటనలేంటి అనే విషయాలతో పాటుగా ఎటువంటి దేవతారాధన చేసుకోవడం వల్ల వీరికి అదృష్టం వరిస్తుంది అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.